రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి మూడో రోజు విచారణలో పశ్చాత్తాపం చెందాడు. మళ్లీ పైరసీ వైపు వెళ్లనని పోలీసులను వేడుకున్నట్లు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చాక పైరసీ వైపు వెళ్లనని పోలీసులను ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. పైరసీ కేసులో సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లో ఏజెంట్లు ఉద్యోగుల వివరాలను ఆరా తీశారు. మరోవైపు రవి పైరసీ చేయలేదని పోలీసులు చెప్పారు. సినిమాలను మూవీ రూల్స్ ద్వారా కొని క్వాలిటీ పెంచడం కోసం డబ్బులను వెచ్చించాడని చెప్పారు. కాసేపట్లో రవి విచారణ ముగియనుంది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. రవిపైన ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. 3 కేసుల్లో రవిని కస్టడీకి తీసుకుని విచారించారు. మిగతా 2 కేసుల్లో పోలీసులు రవిని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఐబొమ్మ రవి రిమాండ్ పూర్తవబోతోంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ వంశీ, మనం చూసుకుంటే కనుక మొత్తం ఐబొమ్మ రవి 3వ రోజు కస్టడీ విచారణ మరి కాసేపట్లో పూర్తి కాబోతుంది. నాంపల్లి కోర్టులో అయితే ప్రవేశపెట్టబోతున్నారు సిసిఎస్ పోలీసు. ఈ యొక్క 3 రోజుల విచారణలో భాగంగా మొత్తం టోటల్ గా మొదటి రోజు విచారణ మొత్తం లావాదేవీల పైన జరిగింది. ఆయనకు ఉన్నటువంటి ఏవైతే బ్యాంక్ ఖాతాలు ఉంటాయో ఆ బ్యాంక్ ఖాతాలు స్టేట్మెంట్ల ఆధారంగా అవన్నింటినీ కూడా రవి ముందు ఉంచి మొత్తం టోటల్ గా డీటెయిల్స్ కనుక్కున్నారు. ఆ తర్వాత 2వ రోజు విచారణ మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఈ ఐబొమ్మ అండ్ బొప్పం టీవీ తర్వాత దీన్ని ఉన్నటువంటి 365 ఏవైతే మిర్రర్ అయితే సైట్లు ఉన్నాయో ఆ మిర్రర్ సైట్ల గురించి మొత్తం టోటల్గా అడిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే దానికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనే కోణం లోపల ఈ దర్యాప్తు మొత్తం 2వ రోజు కొనసాగింది. ఈ రోజు మొత్తం టోటల్గా ఈ రోజు 3వ విచారణ చేస్తున్నప్పుడు రవి వీటిపైన మొత్తం పశ్చాత్తాప పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మరెప్పుడు ఇంకెప్పుడు కూడా పైరసీ వైపు వెళ్ళను అంటూ కూడా రవి పోలీసుల ముందు పశ్చాత్తాపం పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పైరసీ కేసులో సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లో ఈయనకున్నటువంటి నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ఈయన దగ్గర ఉన్నటువంటి అడ్మిన్లు ఎంతమంది అడ్మిన్లు ఉన్నారు, దేశ విదేశాలలో ఈ పైరసీ కి సంబంధించినటువంటి సైట్లను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనే కోణం లోపల ఈరోజు మొత్తం పూర్తి సమాచారం రవి దగ్గర అయితే ఆ కూపి లాగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా సమకూర్చారు అనే కోణం లోపల పోలీసులు విచారణ చేశారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ యొక్క ఐబొమ్మ గానీ బొప్పం అయితే ఈ యొక్క సైట్లను ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ గా అవి అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్ మొత్తంగా కూడా ఓపెన్ అయిపోతున్నాయి. కాబట్టి వాటి నుండి కేవలం డైరెక్ట్ గా 15 బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవుతున్నాయి. ఆ 15 బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో అది కోట్లలో ఆ యొక్క రవికి ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క డబ్బుని మొత్తం టోటల్గా కూడా రవి దేశ విదేశాలు తిరగడానికే ఖర్చు చేసినట్టు వెచ్చించినట్టుగా కూడా పోలీస్ విచారణలో తేలింది. అదే విధంగా ఈ యొక్క మూవీ రోజు కానీ లేకుంటే ఇతర అయితే సైట్ల నుండి ఈ యొక్క మూవీ సినిమాలను మొత్తం టోల్గా కూడా కొనేవాడు అంటూ వాళ్ళతో బేరం ఆడి ఈ యొక్క మూవీ అయితే సినిమాలను కొనేవాడు, కొని దాని క్వాలిటీ పెంచడం కొరకు ఇదంతా బెట్టింగ్ యాప్ లో వచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మొత్తాన్ని వెచ్చించినట్టుగా కూడా ఆ పోలీస్ విచారణలు తేలింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్ గా రవి ఎపిసోడ్ చూసుకుంటే రవి పైరసీ చేయలేదు అని స్పష్టంగా అక్కడ తెలుస్తున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే పైరసీ చేయలేదు కానీ వీడియోలను మాత్రం కొన్నారు. వీడియోలను కొని దాంట్లో అప్లోడ్ చేశాడు కానీ పైరసీ డైరెక్ట్ గా థియేటర్ లో ఎక్కడ కూడా రికార్డ్ చేయలేదు అంటూ కూడా వచ్చిన నేపథ్యంలో వీటినన్నింటినీ చూసేసి ఆయన బ్యాంక్ ఖాతాలు కానీ ఏ విధంగా ఆయన బెట్టింగ్ యాప్లకు పాల్పడ్డాడు, బెట్టింగ్ యాప్ లో వచ్చినటువంటి డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాడు, ఈ ఐబొమ్మ నిర్వహణ ఎట్లా జరిగింది, దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణం లోపల మొత్తం వివరాలు రాబట్టారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవీణ్, మొత్తంగా రవిపై 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు 3 కేసుల్లో పోలీసులు రిమాండ్ కు తీసుకున్నారు. ఇక మరో 2 కేసుల్లో కూడా రిమాండ్ కోరే అవకాశం ఉందా పూర్తి విచారణ కోసం? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయి ప్రవీణ్? ఎస్, అయితే ఐబొమ్మ రవిని మొదటిగా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పైన 5 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. 5 సెక్షన్ల కింద కేసును నమోదు చేసేసి ఆయనని విచారణకు తీసుకున్నారు. విచారణకు తీసుకున్న తర్వాత మొత్తం 13 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. 13 సెక్షన్ల కింద కేసును నమోదు చేసిన తర్వాత దాంట్లో ఐటీ యాక్ట్ కూడా యాడ్ చేశారు. ఐటీ యాక్ట్ యాడ్ చేసిన నేపథ్యంలో ఇటు అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన నేపథ్యంలో సిఐడి కూడా ఎంటర్ అయింది. సిఐడి ఎంటర్ అయిన క్రమం లోపల దానికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ మొత్తం టోటల్ గా కూడా సిఐడి అధికారులు తెప్పించుకున్నారు, సిసిఎస్ పోలీసుల నుంచి తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్కడ మనీ లాండరింగ్ కూడా జరిగింది, కోట్లలో వ్యవహారం జరిగింది. కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా మొత్తం టోటల్ గా కూడా ఈ యొక్క సిటీ కమిషనర్ ఉన్నటువంటి సజ్జనార్కు లేఖ రాయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించింది. ఇప్పుడు కాసేపట్లో మొత్తంగా
ఆ రవిని కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత ఈ అంశం పైన మొత్తం డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే రవిని అరెస్ట్ చేసిన తర్వాత 5 కేసులు నమోదయ్యాయి. ఆ 5 కేసులో మొదటి 1 కేసులో మాత్రమే ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 7 రోజుల కస్టడీ పిటిషన్ కంప్లీట్ అయిన తర్వాత మరో 3 కేసుల్లో ఆయన పైన దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక 2 కేసులు ఆయన పైన ఉన్నాయి. ఈ యొక్క 2 కేసుల పైన పీటీ యాక్ట్ అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ దానిపైన ఇంకో 2 కేసుల్లో రవిని అరెస్ట్ చేస్తే కనుక మళ్ళీ ఒక 14 రోజుల పాటు అయితే రిమాండ్ ఉంటుంది. ఆ రిమాండ్ లో మళ్ళీ ఇంకేదైనా విచారణలో భాగంగా మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనే కోణం లోపల కూడా అయితే ఈ రోజు తీర్పు కోర్టు ఏం విచారణ చేస్తుంది, కోర్టులో ప్రవేశపెట్టినాక ఏం చెప్తుందో అయితే ఉత్కంఠగా అయితే ఈ యొక్క రవి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నటువంటి సంఘటన ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, మీరు చెప్తున్నట్టుగా నిన్న మొన్నటి వరకు పోలీసులకు సహకరించలేదు, ఎక్కడ ఎటువంటి సమాధానాలు చెప్పని రవి ఒక్కసారిగా ఈ రోజు పశ్చాత్తాపడ్డాడు పోలీసుల దగ్గర. ఇంకొకసారి ఇటువంటి పనులు చేయను, ఇంకొకసారి పైరసీ జోలికి వెళ్ళనంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తంగా రవి నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇక ఎక్కడెక్కడ రవికి సంబంధించిన నెట్వర్క్ ఉంది, రవి వెనక ఎవరున్నారు అనే దానిపై కూడా పోలీసులు దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరుగుతాయని మనం భావించవచ్చంటారా? ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆ రవి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఒకటే వర్షన్ అయితే ఇదంతా నేనే చేశాను, దీనికి సూత్రధారి పాత్రధారి నేనే ఒక్కనే చేశాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులకు సవాల్ విసిరన్నటువంటి రవి దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ చేసినటువంటి రవిని అదే విధంగా హైదరాబాద్ కు రప్పించారు. తన స్నేహితుడు ఎవరైతే నమ్మినటువంటి స్నేహితుడు ఉన్నాడో తన స్నేహితుని ద్వారానే పోలీసులు రవిని హైదరాబాద్ కు రప్పించారు. తన స్నేహితుడు నుండే ఆ యొక్క మెయిల్ నుండే మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ కు రియాక్ట్ చేయాడు. రవి ఎప్పుడు వచ్చిందో కనుక్కున్న తర్వాత పక్కా ప్లాన్ ప్రకారంగా రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తున్నారు. ఈ రోజు మొత్తం టోల్గా 8 రోజులు, అంటే గతంలో 5 రోజుల పాటు విచారణ కొనసాగింది. ఈ రోజు 3 రోజులు, ఇప్పుడు మళ్ళీ రెండవ విడతలో మొత్తం 3 రోజులు, అంటే 8 రోజుల పాటు విచారణ కొనసాగింది, కస్టడీ విచారణ. ఈ కస్టడీ విచారణలో మొత్తం అంతా రవికి సంబంధించినటువంటి డొమైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి పాస్వర్డ్లు కానీ అవంతా మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో 5 రోజులలో మొత్తం రవి దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్లను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది. పోలీసులకు కూడా ఒక ధీమాగా, రవి కూడా అప్పుడు ఒక ధీమాగా ఉన్నాడు. ఎందుకంటే నాకు ఇతర దేశాల్లో సభ్యత్వం ఉంది కాబట్టి, పౌరసత్వం ఉంది కాబట్టి ఈ కేసుల నుండి ఈజీగా బయటపడతాను అనుకొని రవి అప్పుడు అమ్ముకున్నాడు. కాకపోతే ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ కావడం జరిగింది. సిఐడి ఎంటర్ అయింది, ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయితే ఒకవేళ ఈడీ కునుక దర్యాప్తు కొనసాగిస్తే సిబిఐ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా కనిపించే నేపథ్యంలో రవి ఈ రోజు 8వ రోజు విచారణలో పశ్చాత్తాపం పడ్డట్టుగా తెలుస్తుంది. మరొకసారి పైరసీ జోలికి వెళ్ళను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక రవి ఎక్కడ కూడా పైరసీ చేయలేదు. ఆ యొక్క వీడియోలను కొన్నాడు, వేరే వాళ్ళ దగ్గర కొని ఆ వీడియోలను అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో క్వాలిటీ పెరగడానికి ఈయనకు వచ్చినటువంటి ఏదైతే బెట్టింగ్ యాప్ లో వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు వెచ్చించి దీనికి క్వాలిటీ పెంచాడు అనే కోణం లోపల దర్యాప్తు కొనసాగింది. కాబట్టి రవికి ఈ రోజు మరి కాసేపట్లో అయితే కోర్టు ముందు హాజరుపరుస్తారు. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత రవి మరి ఇంకా 2 కేసులలో రవిని అయితే కస్టడీ విచారణ కోరే అవకాశం ఉందా, లేకుంటే ఇంతవరకు విచారణ ముగిస్తారా, పోలీసులు ఏం చెప్తారు అనేది అయితే వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్లకు సంబంధించి టాలీవుడ్ కు సంబంధించిన చాలా మంది హీరోలను, హీరోయిన్లను, క్యారెక్టర్ ఆర్టిస్టులను అందరినీ కూడా పిలిపించిన పరిస్థితి, విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక అంశం కూడా రవి మెడకు చుట్టుకుందని మనం భావించవచ్చు అంటారా? అంటే బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి కూడా ఆ అంశం కూడా రవి మెడకు చుట్టుకున్న అంశం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ విధంగా కూడా రవి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా వంశీ. 6 సంవత్సరాల నుండి పోలీసులకు చిక్కకుండా విదేశాల్లో ఉంటూ పోలీసులకే ఛాలెంజ్ చేసినటువంటి రవి 6 సంవత్సరాల తర్వాత ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన క్రమం లోపల పక్కా పథకం ప్రకారం పోలీసులు ప్లాన్ ప్రకారమే రవిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి 29 మందిని సిఐడి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటు సినీ ప్రముఖులతో పాటు అయితే యూట్యూబర్స్ అండ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా మొత్తం టోల్గా 29 మందిని ఇప్పటికే విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే అయితే కొంతమంది సినీ ప్రముఖులు కూడా అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్ లో పడొద్దు, బెట్టింగ్ యాప్ లో జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా తెలుసో తెలియకో తప్పు చేశాము, ఇంకెవరు కూడా యువత కూడా దీని వైపు వెళ్ళొద్దు అంటూ కూడా సందేశం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యం చూసుకుంటే రవికి ఇప్పుడు సిఐడి నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్లనే ఇదంతా డబ్బు సంపాదించాడు.
ఇదంతా ఈ యొక్క మూవీ రజ్ కానీ ఇటు బొప్పం టీవీ కానీ ఇటు ఐ బొమ్మ కానీ ఈ మూడు మొత్తం టోల్గా నడిపించింది ఇదంతా కూడా రవి బెట్టింగ్ యాప్ లో వచ్చినటువంటి పైసలన్నీ కూడా డబ్బులన్నీ కూడా ఇక్కడ వెచ్చించాడు. అదే విధంగా దేశ విదేశాలకు తిరిగేసి ఈయన యొక్క నెట్వర్క్ పెంచుకోవడం కొరకు దేశ విదేశాలు తిరిగాడు అనే ఒక ఆరోపణలు గిట్ట వస్తున్నాయి. దానిపైన పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ విచారణలో మొత్తం టోల్గా కూడా దేశ విదేశాలు అయితే రవిని అడిగినప్పుడు పోలీసులు విచారణలో రవిని అడగడం కూడా జరిగింది. దేశ విదేశాలు తిరగాల్సిన అవసరం ఏముంది అంటే నాకు అయితే టూరిస్ట్ ప్లేస్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ విధంగా దేశ విదేశాలు తిరగాలంటే నాకు విదేశాలకు వెళ్ళాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ విధంగా వెళ్ళాను. అక్కడ వచ్చినటువంటి డబ్బు మొత్తం అట్లా తిరగడానికే ఖర్చు చేశాను, జల్సాల కోసం వాడాను అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏది ఏమైనా తప్పే కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి కొరకు ఆయన యొక్క వెబ్సైట్ ఓపెన్ చేశాడు. నేను మొత్తం ఇప్పటికీ ఆ యొక్క ఐబొమ్మ నుండి సుమారుగా 50 లక్షల మంది ఉన్నారు. ఆ 50 లక్షల మంది మొత్తం టోల్గా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి గురయ్యారు అంటూ కూడా కొంతమంది గురయ్యారు అంటూ కూడా వచ్చిన నేపథ్యంలో దాని నుండి డబ్బు ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ పెట్టారు అనే కోణం లోపల కూడా పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.